సో ఫైనల్గా బ్రిక్ వర్క్ అయితే అయిపోయింది. సో చూసుకోవచ్చు మనం ఇట్లా ప్రతి దానికి బ్రిక్ వర్క్ అయితే కంప్లీట్గా వాళ్ళు పూర్తి చేసేసారు. అయితే ఇప్పుడు నేను మీకు ఒకసారి చూపిస్తాను బయట నుండి. సో బయటకు వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రీ, ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రీ. సో పైన ఈ ఖాళీ ప్లేస్ ఇది వచ్చేసి టోటల్ సిట్అవుట్. ఓకే, ఇది సిట్అవుట్ అండ్ ఇది స్టేర్ కేస్. ఇక్కడ మనం వచ్చేసి ఇది లోపల ఒకటి బాత్రూమ్. మనం వచ్చేసి ఇక్కడ దీన్ని కొంచెం గోడన్ అన్నది పైకి లేపుతా ఉన్నాం. సో ఈ బాత్రూమ్కి మనకు డైరెక్ట్ 2-in-1 బాత్రూమ్. ఇది స్లాబ్ వచ్చేసి దీనికి అటాచ్ అయిపోతుంది. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఒకటి రూమ్ ఒకటి ఇక్కడ ఉంటుంది. సో ఇది వచ్చేసి బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఇది టోటల్. ఓకే, సో ఇది ఒకటి మనకు బెడ్రూమ్. దీనికి సజ్జలు కూడా మనకు అయిపోవడం అన్నది జరిగింది. ఓకే, సో ఆ తర్వాత మనకు ఈ బెడ్రూమ్కి మళ్ళీ ఇది ఇంకో బెడ్రూమ్ మనకు కనిపించేది. సో దీనికి ఒక డోర్ అయితే ఉంటుంది. మనము ఇట్లా ఓపెన్ చేసి ఇక్కడికి రావచ్చు, పోవచ్చు. ఆ తర్వాత ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఇది ఇక్కడ కూడా సజ్జలు అయిపోయినాయి, ఇంకా సెల్ఫ్లు అనేది ఒకటి బాకీ ఉంటుంది. సో మనకు ఈ రూమ్ వచ్చేసి ఇది అటాచ్డ్ బాత్రూమ్, చీకటిగా ఉంది. పైన ఇది వచ్చేసి ఆ పక్కన కనిపించేది మాస్టర్ బెడ్రూమ్కి బాత్రూమ్. సో పైన దీనికి మనకు ఈ లోపల దానికైతే మనకు స్లాబ్ పోసేసారు, ప్రైవసీ. ఓకే, ఆ తర్వాత ఇది వచ్చేసి హాల్. ఇది కంప్లీట్ హాల్. ఇది వచ్చేసి హాల్. సో మీకు ఆల్రెడీ చూపెట్టింది అవుట్ సైడ్ నుంచి ఇది వెయిటింగ్ హాల్. ఈ వెయిటింగ్ హాల్ని సైడ్కి వచ్చేసి మనకు ఒకటి గెస్ట్ రూమ్, అది స్టెయిర్ కేస్. ఆ తర్వాత ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఇక్కడ వచ్చేసి ఇది టీవీ సెట్ ఇన్ ది హాల్. ఆ తర్వాత ఇటు సైడ్ వచ్చేసి మనం చూసుకుంటామంటే హాల్కి ఆపోజిట్, సో అది సింహద్వారము. సో ఇటు సైడ్కి ఒకటి తలుపు ఉంటుంది. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్ లోపల ఒక మంచి పెద్ద కిటికీ అయితే ఇవ్వడం జరిగింది. ఇది పరదా. సో ఇది వచ్చేసి ఇక్కడ నుంచి హాల్ నుంచి చూసినట్లయితే మనకు కనిపించేది వచ్చేసి కిచెన్ అన్నమాట. ఇది సో సెమీ క్లోజ్డ్ అంటే ఓపెన్ కిచెన్ టైప్, మీడియం ఓపెన్ టైప్ కిచెన్. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం ఇట్లా వెళ్తే ఇక్కడ వచ్చేసి మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్. ఓకే, సో ఇది కంప్లీట్గా మాస్టర్ బెడ్రూమ్. అయితే ఇందులోపల మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి ఇది బాత్రూమ్. సో దీనిపైన మనకైతే స్లాబ్ వేసేసారు, బిల్ల. అదంటే ఇది మాస్టర్ బెడ్రూమ్కి బిల్ వేసేసారు. అటు సైడ్ ఓపెన్ ఉంటుంది. సో ఆ బాత్రూమ్కి ఈ బాత్రూమ్కి ఇది క్లోజ్ అయిపోతుంది. సో ఆ తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్. దెన్ సో ఇట్లా మనం మాస్టర్ బెడ్రూమ్కి ఎదురుగా కనిపించేది వచ్చేసి మనకు కిచెన్ అన్నమాట. అండ్ ఇటు సైడ్ కనిపించేది వచ్చేసి మనకు పూజ. సో ఫస్ట్ ఒకసారి చూపిస్తారు, చూడండి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి పూజ. ఇది ఓకే, ఇది పూజ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది కిచెన్ ఎంట్రీ. ఓకే, సో ఇది వచ్చేసి పూజా రూమ్. దీనిపైన మనం స్లాబ్ వేసేసారు వాళ్ళు, లోపల నుంచి చూపిస్తాను అది. సో మనకు ఇది కిచెన్. ఈ కిచెన్కి ఈ ఎంట్రీ వచ్చేసి మనము ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతాం. సో ఇక్కడ నుంచి మనకు అది హాల్, ఓపెన్ కిచెన్ టైప్ అన్నట్టు, అదంతా హాల్, సెమీ క్లోజ్డ్.
అండ్ పైన ఇది టోటల్ కంప్లీట్ కిచెన్, దీనిపైన సజ్జాలు అయిపోయినాయి. ఇక్కడ మనం ఒకటి పెద్దది ఇచ్చేసినాం ఏదైనా సామాన్ అది కానీ పెట్టుకోవడానికి. సో ఇది కంప్లీట్ ఇక్కడ మనకు సెల్ఫ్లు అవి వస్తాయి. అండ్ దీనికి క్వైట్ ఈ కిచెన్ లోపల ఇక్కడ ప్లాట్ఫామ్ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఒక తలుపు ఉంటుంది కిచెన్కి. అండ్ ఇక్కడ మనకు ప్లాట్ఫామ్ వస్తుంది. సో ఈ విధంగా. సో టోటల్ వచ్చేసి ఇది కిచెన్, ఇది పూజ, ఇది అటాచ్డ్ బెడ్రూమ్, అంటే ఇట్ ఈస్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. అండ్ దిస్ ఈస్ ఎంట్రీ ఫర్ పూజ అండ్ entry for kitchen and open hall kitchen. And this is hall, complete hall. And this is children bedroom. And this is main entry. And this is guest room. And this is staircase. And this is outside toilet. Let me show you from longer side. And this is one kind of design.